అధ్యక్ష. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఏదైతే మనకి పైకి కనపడే క్యాపిటల్లో ఈ బడ్జెట్లో క్యాపిటల్ ప్రపోజల్స్ ఏదైతే అసెట్స్ క్రియేషన్ గురించి మనకి డైరెక్ట్గా కనపడేది చాలా తక్కువ కనపడుతుంది అధ్యక్ష. కేవలము ఒక 50,000 కోట్లు. కొంచెం మెల్లిగా మాట్లాడండి, ఎక్కువ మంచిది అవుతున్నారు సార్. ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, పక్క వాళ్ళు ఎవరన్నా మాడితే నా నోటి మీద మాటలు రావు సార్ అధ్యక్ష. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. నాకున్న జబ్బది, నేనేం చేయలేం. మీరు మాట్లాడతారు అధ్యక్ష. ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు మనం చూస్తే ఇది ఏదో ఇంతే వచ్చింది కదా, ఇంతే కేటాయింపులు కదా అని మనం అనుకోవచ్చు అధ్యక్ష. కానీ వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సహాయ సహకారాలతో అధ్యక్ష కష్టపడి చేసిన పనుల మన అధ్యక్ష సంవత్సరంన్నర కాలంలో 10 లక్షల రూపాయలు పైబడుగు 10 లక్షల రూపాయలు పైబడే పనులు ఇక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష. అది కూడా ఇండైరెక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్గా మంత్రి గారు, ఇండైరెక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే రాయలసీమలో అధ్యక్ష సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డైరెక్ట్ క్యాపిటల్ క్రియేషన్కి 4 లక్షల కోట్ల రూపాయల అధ్యక్ష. అమరావతిలో వస్తున్నాయి 65,000 కోట్ల రూపాయలతోటి పనులు అవుతున్నాయి అధ్యక్ష. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం చేసేది 56,000 కోట్ల అధ్యక్ష. ఆర్సిలర్ మిత్తల్ దేని గురించి వచ్చింది అధ్యక్ష? విశాఖపట్నము, అనకాపల్లి చుట్టుపక్కల రీజియన్లోనే మొత్తం భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్సిలర్ మిత్తల్ ఇక్కడ పెట్టడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం, ఒక సుస్థిరతమైన ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పెట్టారు అధ్యక్ష. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి చోటకి కూడా ఆర్సిలర్ మిత్తల్ని ఆహ్వానించే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు చొరవతోటి అధ్యక్ష ఇక్కడ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష వాళ్ళు పెట్టేది డైరెక్ట్గా 1,30,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్గా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి పెట్టారంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అట్లాగే ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి జరుగుతుందని చెప్పడానికి మాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాకుండా ప్రపంచంలోనే కూడా ఎక్కడా కూడా ఇంత ఐటీ పెద్ద సంస్థ, గూగుల్ సంస్థ లాంటి కంపెనీని తీసుకుని వచ్చి ప్రపంచం మొత్తం మీద కూడా వారిని ఆహ్వానించే పరిస్థితుల్లో ఇది కేవలం విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం అందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దాంట్లో గూగుల్ డేటా సెంటర్, ఏఏ సెంటర్స్ వలన మనకి 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది అధ్యక్ష. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1,80,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,80,000 కోట్లు. అదొక్కటే కాకుండా న్యూ పోర్ట్స్ సుమారు 13,900 కోట్ల అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష 8 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చేయటం గురించి మన ప్రణాళికలు రచించడం జరిగింది అధ్యక్ష. అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ పనుల అధ్యక్ష మన రాష్ట్రంలో సుమారు 83,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇంకా నేషనల్ హైవేస్ అయితే అధ్యక్ష మనం అడగటమే లేటు. ఏది అడిగినా కాదనకుండా కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాన్ని అందిస్తుంది అధ్యక్ష. నేషనల్ హైవేస్కి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మన దగ్గర పనులు అవుతున్నాయి అధ్యక్ష. అంటే దీని ఎగ్జాంపుల్గా చెప్పడానికి అమరావతి రింగ్ రోడ్ అధ్యక్ష 32,000 కోట్ల అధ్యక్ష. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము అమరావతి టు బెంగళూరు 20,000 కోట్లు, మచిలీపట్నం టు హైదరాబాద్ 20,000 కోట్ల అధ్యక్ష. వైజాగ్ టు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే 16,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష? మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న గౌరవంతో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున మనం తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే ఇందాక ఆల్రెడీ చెప్పాను అధ్యక్ష, మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ వెళ్తున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు పాసింగ్ త్రూ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష ఏదైతే మన విశాఖపట్నం వాసులం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని మనం ఎప్పుడైతే ఏదైతే నినాదాలు చేస్తున్నాం అధ్యక్ష, దాన్ని రక్షించడం గురించి ముఖ్యమంత్రి గారు చొరవతోటి అధ్యక్ష అక్కడ కేంద్ర ప్రభుత్వము 11,400 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత అధ్యక్ష
ఎంతో గొప్పగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 94% ప్రొడక్షన్ కెపాసిటీ పెంచారు అధ్యక్ష. ఇప్పుడు 94% ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగిన వలన అధ్యక్ష 54 కోట్ల రూపాయలు మన జనవరిలో పాజిటివ్ డబ్బు వచ్చింది అధ్యక్ష, లాభాలు వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడో వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అధ్యక్ష. ఇదివరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక విజన్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఫైనల్ కన్క్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది క్యాపిటల్, ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. భారతదేశంలోనే విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా తయారవుతుంది. అట్లాగే దాంట్లో భాగంగా అధ్యక్ష మెటా వస్తుంది, గూగుల్, ఫేస్బుక్, సిపి, డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అధ్యక్ష? ఎవరిని చూసి వస్తున్నాయి? ఇదివరకు ఏదైతే పాత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చూస్తే మొత్తం అన్ని ప్రాజెక్టులన్నీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, బయటికి పంపేసిన పరిస్థితి ఉంది. బయటికి పంపేసిన తర్వాత మొత్తము ఆంధ్ర రాష్ట్ర పరువు మర్యాదలు అన్నీ పోయిన తర్వాత, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత వాళ్ళని మెప్పించి ఒప్పించి మీకెందుకు మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే వారందరికీ కూడా ధన్యవాదములు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే రిలయన్స్ డేటా సెంటర్కి సుమారు 1,00,000 కోట్ల అధ్యక్ష. క్వాంటమ్ టెక్నాలజీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా మనకి ఇక్కడ తీసుకొస్తున్నారు అధ్యక్ష. అది కాకుండా సెమీ కండక్టర్ హబ్ కింద తయారవుతుంది అధ్యక్ష. గ్రీన్ ఎనర్జీ వస్తుంది, అట్లాగే గ్రీన్ అమోనియా వస్తుంది అధ్యక్ష. అట్లాగే ఫ్యూచర్ టెక్నాలజీస్కి ఒక హబ్, ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీస్కి ఒక హబ్ కింద తయారవుతుంది అధ్యక్ష. అదొకటే కాకుండా హబ్ ఫర్ ఇండస్ట్రీస్, హబ్ ఫర్ టూరిజం, హబ్ ఫర్ మెడికల్ టూరిజం, హబ్ ఫర్ ఆక్వాకల్చర్, హబ్ ఫర్ హార్టికల్చర్, హబ్ ఫర్ డ్రోన్ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రం అంటే మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్స్ అధ్యక్ష. అంటే భారతదేశంలో ఎక్కడన్నా పెట్టుబడి పెడదామనుకుంటే అది కేవలం అందరి చూపులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇందులో గడిచిన ఇప్పుడు ఇక రాబో కాలం పడుతుంది అధ్యక్ష. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఏదైతే మనం చెప్పినవన్నీ రియాలిటీ అయ్యి ప్రజలు కూడా చూసి ఆనందించి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ఇంత టైం పడుతుంది అధ్యక్ష. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వము, ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన ప్రగతి సాధించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బడ్జెట్ని విమర్శించడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఐఎమ్ వెరీ వెరీ సారీ టు సే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఉంటే బాగుండేది, మీరు లేరు, కానీ మా కర్మ ఏం చేస్తాం, మీరు ఉంటే బాగుండేది, కరెక్ట్గా సమాధానం చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు ఏమైందంటే పిలిచినా రావట్లా. అధ్యక్ష 2019-24 అధ్యక్ష వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ అధ్యక్ష 8.86% ఉందని, గత 2 సంవత్సరాలు పడిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇంతకంట అసత్యాలనేది ఏమి ఉండవు అధ్యక్ష. మన ప్రభుత్వం అయిపోయింది అధ్యక్ష. మన ప్రభుత్వం అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ 2025-26 10.75% ఉంది అధ్యక్ష. 26-27 12.07 అధ్యక్ష. ఇప్పుడు మనము ఒక్కసారి పాతది కూడా గుర్తు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2014లో విభజన అయిన తర్వాత అధ్యక్ష దిక్కుతోచినటువంటి పరిస్థితి, ఎటు వెళ్లాలో తెలియదు, రాజధాని లేదు, ఎక్కడ ఏమి చేయాలో తెలియదు, ఆర్థికపరమైన ఇబ్బందులు. దాంట్లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఆయన ఉండాలి అనే నేతృత్వం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు అధ్యక్ష. ఎన్నుకున్న తర్వాత అధ్యక్ష మళ్ళీ పాడైపోయిన ఎకానమీని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అంటే ఊరికి ప్రజలకు కూడా అర్థం అవటం గురించి ఎకానమీ ఇవన్నీ జిఎస్డిపిస్ అంటే అర్థం కాదు కాబట్టి అధ్యక్ష బీడు పడిపోయిన పొలాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఫలాల్ని పండించే మొక్కలు నాటారు అధ్యక్ష. ఆ 5 years కూడా మొక్కలు నాటి పొలాలు వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా అధ్యక్ష. 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పడుతుంది. వచ్చిన తర్వాత ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి
ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు అనుకుని మాయ మాటలని నమ్మిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం కట్టుబెట్టిన తర్వాత అధ్యక్ష ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ఫలాల్ని మనం వేసామో అధ్యక్ష మొక్కల్ని నాటామో దాని నుంచి వచ్చిన ఫలాలు తీసుకుని మాది 8% జిఎస్డిపి ఉందని చెప్తున్నారు అధ్యక్ష. ఇది పాపము నాకు కూడా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ విధంగా ఆయన కొంత విజ్ఞత ఉంది అధ్యక్ష. ఆయన కూడా అలా మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చదివింది వాళ్ళు రాసిచ్చింది చదవకపోతే పాపం ఆయనకు కూడా ఇబ్బంది. బుగ్గన రాజేంద్రనాథ్ గారు నాకు మంచి మిత్రులు. బట్ అయినా ఏం చేస్తాం అధ్యక్ష, మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ ప్రభుత్వం అట్లా ఉంది, వాళ్ళ విధానం అట్లా ఉంది అధ్యక్ష ఏదైతే అందుకే అధ్యక్ష మన గ్రోత్ ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, మన గ్రోత్ 10.75%, తర్వాత 12.07% అధ్యక్ష. వాళ్ళు చేసింది అయితే ఏమి లేదు అధ్యక్ష. క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్ అంటే 0, ఇన్వెస్ట్మెంట్స్ 0, ఇన్కమ్ లేకుండా మొత్తం ఊబిలోకి నెట్టేశారు అధ్యక్ష. మన రాష్ట్రాన్ని కంప్లీట్గా ఎంతో విధ్వంసానికి గురి చేశారు అధ్యక్ష 2019 నుంచి 24 వరకు. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను అధ్యక్ష. ఏదైతే హుద్దూద్ సైక్లోన్ వచ్చింది అధ్యక్ష, మనకి 12 అక్టోబర్ 2014లో హుద్దూద్ సైక్లోన్ వచ్చింది. ఆ హుద్దూద్ సైక్లోన్ అధ్యక్ష మొత్తం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో పైనుంచి ఆ భగవంతుడు పంపించినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 15 రోజులు అక్కడే ఉండే అధ్యక్ష. మళ్ళీ పాడడిపోయిన విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకుని వచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటా అధ్యక్ష. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఏదైతే హుద్దూద్ సైక్లోన్ గంట ప్రమాదకరమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ పార్టీ హుద్దూద్ సైక్లోన్ గంట అత్యంత దారుణమైన డేంజరస్ కింద వచ్చి వాళ్ళు సర్వనాశనం చేశారు అధ్యక్ష. హుద్దూద్ అయితే పాపం ఓన్లీ విశాఖపట్నాన్ని నాశనం చేసింది కానీ ప్రకృతి రూపంలో. ఇది వైఎస్ఆర్సీపీ మాత్రం అధ్యక్ష టోటల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అధ్యక్ష. మళ్ళీ అంత సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అసెంబ్లీకి కూడా రాకుండా నేనేదో రోడ్ల మీద తిరుగుతాను తర్వాత 1 year తర్వాత అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష అబ్రహం లింకన్ గారు అధ్యక్ష వారు చెప్పిన ఒక కోట్ కూడా తమరి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసి ముగించేస్తాను అధ్యక్ష. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని చెప్పి వారు చెప్పిన సూక్తి అధ్యక్ష. ఇది ఎవరికి అందుతుందో ఎవరికి అర్థమవుతుందో అనేది తమరి ద్వారా గౌరవ రాష్ట్ర ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీంట్లో మొహమాటం ఏం లేదు అధ్యక్ష. ఇది కేవలం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సూక్తి చెందుతుందని చెప్పి మీ ద్వారా లేని వారికి కూడా మేము చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే 2024లో మనకు టీడీపీ, భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన